ఇయాల సీతారామ ప్రాజెక్టులో మీరు 7,926 కోట్ల రూపాయల అంచనాను 2 సంవత్సరాలలోనే 13,057 కోట్లకు పెంచిండ్రు. అంటే 5,200 కోట్ల రూపాయల అదనంగా అంచనాలు పెంచిండ్రు. మీరు పిలిచిన టెండర్లలో 100% అవినీతిని, మీ అంచనాలలో ఉన్న డొల్లతనాన్ని నిర్దిష్టంగా వాస్తవంగా క్షేత్రస్థాయిలో నేను నిరూపిస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే ఖమ్మం జిల్లా నుంచి అక్కడనే నల్లమల అడవులలో నడుచుకుంటే నేను అటే వెళ్ళిపోతే ఇక మళ్ళీ ఈ రాష్ట్ర పొలిమేర కూడా రాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సూటిగా అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు మీ సహచరుల చేతనో అనుచరుల చేతనో మీకు కావలసిన వాళ్ళ చేతనో మమ్మల్ని ఎన్నైనా తిట్టించండి. ఇక్కడ మీ తిట్ల ద్వారా మమ్మల్ని చర్చను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నేను వ్యక్తిగతంగా వ్యూహాత్మకంగా వ్యవహరించదలుచుకున్నా, సంవయనం పాటించదలుచుకున్నా, అంశాలను మాత్రమే ప్రస్తావించదలుచుకున్నా, అవినీతిని నిరూపించదలుచుకున్నా. సీతారామ ప్రాజెక్టు ఫేజ్ 1 మొదట జీవోలో ప్రాజెక్టు మొత్తం కలిపి అంచనా చేసిరు. అందులో ఫేజ్ 1 ఫేజ్ 2 అని ఎక్కడా మెన్షన్ చేయాలి. ప్రాజెక్టు మొత్తాన్ని ఇందులో మెన్షన్ చేసిరు. ఇవాళ ఈ ప్రాజెక్టు ఇచ్చిన 2వ జీవోలో ఫేజ్ 1 అని యాడ్ చేసిండ్రు. అంటే మళ్ళీ ఫేజ్ 2లో ఎంత దోపిడీకి పాల్పడదలుచుకుండ్రు? ఫేజ్ 2ను ఎన్నికల కంటే ముందే పెట్టుకుర్రా, ఎన్నికల తర్వాత పెట్టుకుర్రా? ఈ 2 జీవోలలో ఉన్న వ్యత్యాసాన్ని, మీ దోపిడీని క్షేత్రస్థాయిలో నేను నిరూపిస్తా. నేను నిరూపించకపోతే మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు వాళ్ళు ఇతర కార్యక్రమాల వల్ల తీరిక లేకుంటుంటే మీ సాంకేతిక నిపుణులను, మీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు గారిని, మీ చీఫ్ ఇంజనీర్లను, మీ ఇంజనీర్లను పంపించండి నాతోటి. నేను పట్టు విడుపుతో వ్యవహరించదలుచుకున్నా. సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు, ప్రజలకు వాస్తవాలను వివరించదలుచుకున్నా. సాంకేతిక నిపుణులు వాళ్ళ ముందల ప్రభుత్వం యొక్క దోపిడీని ఆధారాలతో సహా బయట పెట్టదలుచుకున్నా. కాబట్టి సీతారామ ప్రాజెక్టు ఫేజ్ 1 ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు టెండర్లు పిలిచిండ్రో ఇందులో జరుగుతున్న 1,000 కోట్ల రూపాయల అవినీతిని నేను నిరూపించదలుచుకున్నా. నిరూపించనప్పుడు పాత్రికేయ మిత్రులతో సహా ప్రభుత్వం విధించే శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇవాళ ఇంకా మీరు మా మీద ఏదో ఒకటి మాట్లాడి మీడియా మిత్రులందరినీ మేనేజ్ చేసి పత్రికలలో పెద్దగా వార్తలు రాకుండా ఆపే ప్రయత్నం చేసిన ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. నేను చేస్తున్న ప్రతి ఒక్క ఆరోపణకు నేను కట్టుబడి ఉన్నా. ఈరోజు ప్రభుత్వాన్ని శీల పరీక్షకు నిలబడమని నేను సవాలు విసురుతున్నా. ఈ ప్రభుత్వం శీలం కోల్పోయింది. ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం వహించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దివాలా రాష్ట్రంగా మారింది. ఆనాడు 10 పైసలకు కూడా బజార్లో విలువలేని కేసీఆర్ కుటుంబం 1,000 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నది. ఇది నిర్దిష్టమైన ఆరోపణ. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి వచ్చిన భూములు కానీ, పేపర్లు కానీ, టీవీలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ ఎన్ని రకాలుగా వాళ్ళు సకల సౌభాగ్యాలతో కూడుకున్న పంచపక్ష ప్రమాణాలు భోజిస్తున్నారో అదంతా కూడా అవినీతి సొమ్మే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.